కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు రాజయ్య. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తాటికొండ రాజయ్య కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించారు. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు రాజయ్య. నెక్స్ట్ ఇక రాజయ్య అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయని ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య షాక్ ఇచ్చారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఈ రాజీనామా లేఖని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాజయ్య పంపించడం అనేది జరిగింది. ఈ మేరకు రాజీనామా లేఖను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. అంటే గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నాను, పార్టీ తీరు పట్ల విస్కెత్తిపోయానని చెప్పి రాజయ్య స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం తాను టికెట్ త్యాగం చేసినప్పటికీ కూడా తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ కి బిఫోర్ ఒక 1 month బిఫోరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి తోటి ఆయన టచ్ లో ఉన్నారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందుకే ఆ పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి రాజయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత 2 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తోటి ఆయన భేటీ అయ్యి ఆయన సంబంధించినటువంటి చేరికను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి మొత్తంగా కూడా ఆయన భేటీ అయిపోయి ఆయన చేరికను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన చేరికకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆయనకు రాజయ్యకు సంబంధించినటువంటి వర్గం నేతలందరినీ కూడా ప్రిపేర్ చేశారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాజయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియా ముందు కొద్దిసేపటి క్రితమే ఏ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించి రాజీనామా చేయడం ఖాయం, కానీ ఏ పార్టీకి వెళ్తాననేటువంటి విషయాన్ని త్వరలో చెప్తానని ప్రకటించినటువంటి రాజయ్య ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. దీపాదాస్ మున్షి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి భేటీ అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ లో రాజయ్య చేరడం ఖాయమైనట్టు మనకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.